హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు బేబీ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ రోజు మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటి అంటే, చాలా మంది యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు, కానీ చాలా డౌట్స్ అయితే వాళ్ళలో ఉంటున్నాయి. సో వాళ్ళకున్న డౌట్స్ అయితే ఈ వీడియోలో నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి స్ట్రగుల్ అయితే ఫేస్ చేశాను. ఇలాంటి మిస్టేక్స్ నేను చాలా చేశానండి. సో అందువల్ల నా ఛానల్ కి మానిటైజేషన్ కూడా పోయింది. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మనీ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయకూడదు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఛానల్ ఫస్ట్ క్రియేట్ చేయగానే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుందండి. అంటే ఎప్పుడు వాచ్ టైం వస్తుంది, ఎప్పుడు సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు అని చెప్పి. సో ఆ ఎగ్జైట్మెంట్ తో ఏం చేస్తారంటే, మన ఓన్ కంటెంట్ కాకుండా ఎవరైనా వీడియోస్ పెట్టుంటారు, ఆ వీడియోస్ ని తీసి ఇక్కడ పెట్టడము, లేకపోతే ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన దాన్ని అలానే ఇక్కడ అప్లోడ్ చేయడము, లేకపోతే ఏదైనా మ్యూజిక్స్, ఒక ఫొటోస్ కి వాళ్ళ మ్యూజిక్స్ అవుట్ సైడ్ మ్యూజిక్స్ తీసుకొచ్చి పెట్టడము, ఇలా చేస్తూ ఉంటారండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మనము 4000 వాచ్ టైం కంప్లీట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసినా కూడా యూట్యూబ్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ బై మిస్టేక్ మోనిటైజేషన్ అయిపోవచ్చు, బట్ అది ఎప్పటికీ ప్రాబ్లమేనండి. ఏమవుతుందంటే రీయూస్డ్ కంటెంట్ అని చెప్పి మనకు వేస్తుంది అనమాట మన ఛానల్ పైన. ఎందుకు వేస్తుంది అంటే, మన ఓన్ కంటెంట్ కాకుండా మనం డైరెక్ట్ గా వేరే ఛానల్ నుంచి కానీ, వేరే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కానీ, ఫేస్బుక్ నుంచి కానీ తీసుకొచ్చి వీడియోస్ ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మల్టిపుల్ టైమ్స్ ఒక వీడియోని అప్లోడ్ చేసినట్టు అవుతుంది. దానివల్ల కాపీ స్ట్రైక్ కాకుండా ఇలా మనకు రీయూస్డ్ కంటెంట్ అని చెప్పి వస్తుంది అనమాట. సో మనకు ఆల్రెడీ మానిటైజేషన్ అవుతూ ఉన్నా అది తీసేస్తారు, మళ్ళీ మనం ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. సో నేను ఇలానే ఫేస్ చేశాను. కాబట్టి మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇలా ఫేస్ చేయకూడదని చెప్పి మీకోసం అయితే చెప్తున్నానండి. అలానే ఒకవేళ మానిటైజేషన్ తీసేసి మనకి రీయూస్డ్ కంటెంట్ వస్తే మనం దాన్ని రికవరీ చేసుకోవచ్చు ఛానల్. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మాకు ఆ విషయం తెలియక మేమైతే లాస్ అయ్యామండి. దగ్గర 1 year నేను వేస్ట్ చేసుకున్న టైం ని. సో ఇక మీద కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ఏ క్రియేటర్ ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేయకూడదని చెప్పి అయితే నేను ఈ వీడియోస్ చేయాలని అయితే డిసైడ్ అయ్యానండి. మరి ఈ వీడియో మీకు అయితే యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.